చివరి ప్రశ్న, ఫామ్ ల్యాండ్స్, ఎర్రచందనాలు రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాలుగా భూములు అమ్మేశారు. ఈ మధ్యకాలంలో డిస్కషన్ కూడా రాలేదు. అప్పుడు కొన్నోళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? కొన్నోళ్ళ పరిస్థితి ఏముంది అంటే సార్ రకరకాల స్కీమ్స్ వస్తాయని చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. ఒక ½ ఎకరా మీరు ఇక్కడ పొలం పండించుకోవచ్చు, గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు, ఇలా అసలు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ అనేది రియల్ ఎస్టేట్లోనే కనిపిస్తాయి బేసిక్గా. అవును సార్, ఎర్రచందనం కాన్సెప్ట్ కానివ్వండి, మన శ్రీగంధం కాన్సెప్ట్లో కానివ్వండి, ఈ కాన్సెప్ట్లో ఎంత ఫామ్ ల్యాండ్. సో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది లిటరల్లీ మన ల్యాండ్ ఎర్రచందనానికి సపోర్ట్ కాదు, శ్రీగంధానికి సపోర్ట్ కాదు. సపోర్ట్ అవన్నీ అవ్వపని పక్కన పెట్టండి. నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్గా, అప్పట్లో ఈ పేర్లని చెప్పి ఆ ఎర్రచందనాలు, శ్రీగంధం చెక్క అని చెప్పి ఒక 100 మొక్కలు ఏదో నాటి దాని గురించి మళ్ళీ ఈ 20 years మేమే మెయింటైన్ చేస్తాము, దాని ఫలాలు మళ్ళీ మీరు సగం మేము సగం, ఇట్లా రకరకాల స్కీమ్స్ నేను విన్నాను. ఇప్పటి వరకు కొన్న వాళ్ళలో ఎంతమంది లాభపడ్డారు నా క్వశ్చన్. లాభపడ్డది ఏం లేదు సార్. ఇప్పుడు ఈ శ్రీగంధం కానివ్వండి, ఎర్రచందనం కాన్సెప్టు 2019 నుంచి 19 అంటే కేసీఆర్ గవర్నమెంట్ సెకండ్ టైం వచ్చినప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ఎక్కువ బాగా బయటకు మనకి వినిపించింది. అది కూడా ఎక్కువ వినిపించిందల్లా కూడా మనకు వరంగల్ హైవే మీద ఎక్కువ వినిపించింది. తర్వాత మళ్ళీ ఇటు మన నారాయణఖేడ్ సైడ్, జహీరాబాద్ సైడ్ వినిపించింది సార్. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ వేసిన మొక్కలు ఒక 5 feet హైట్ మొక్క వేసాడంటే మహా అయితే ఒక 6 feet 7 feet పెరిగింది తప్పితే పెరగల. ఎందుకు పెరగలేదు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా చెప్పేది ఏమి, ఇప్పుడు మనం దాని మీద మనం స్టడీ చేసుకోవాలి, యాజ్ ఏ కస్టమర్గా మనం స్టడీ చేసుకోవాలి. శ్రీగంధము ఎర్రచందనం కాన్సెప్ట్లో కొన్నోళ్ళు అయితే ఇప్పటి వరకు అయితే నష్టాలలోనే ఉన్నారు సార్. కస్టమర్ అయితే రియాల్టర్ లాభపడ్డాడు, సో ఆ చెట్లు ఎదిగినాడు, అవి వచ్చినాడు, చేసినాడు. మీకు ఇదే శ్రీగంధం కాన్సెప్ట్లో కొనాలనుకుంటున్నా కర్ణాటక వెళ్ళాలి, ఎందుకంటే కర్ణాటక ల్యాండ్లో మాత్రమే శ్రీగంధానికి సపోర్ట్ చేస్తారు. సార్ కర్ణాటకలో అయినా పర్లేదా? లాభాలు ఉన్నాయా? లాభాలు ఉన్నాయి, వాళ్ళకి మంచి లాభాలు. ఆ కాన్సెప్ట్ మీద కొన్నోళ్ళు లాభాలు ఉన్నాయి, అటు సైడ్ లాభాలు ఉన్నాయి. ఎందుకంటే సార్ ఎప్పుడైనా మనం శ్రీగంధం కానివ్వండి, ఎర్రచందనం కానివ్వండి, సాయిల్ మనకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో మామూలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడేమో రెడ్ సాయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉపయోగపడుతుంది, బ్లాక్ సాయిల్ మీద ఉపయోగపడదు. సో బ్లాక్ సాయిల్ మీద ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం పిల్లర్ లోతు ఎక్కువ తీయాలి, గట్టి నేల వచ్చేంత వరకు తీయాలి. ఈ రెడ్ సాయిల్కి అలా కాదు, ఏదో 4-5 feet తీసేసి పిల్లర్ వేసుకుంటే అయిపోతుంది. అట్లనే ఈ ఎర్రచందనాన్ని కూడా శ్రీగంధం ఎర్రచందనం కూడా ఈ ల్యాండ్ దేనికి సపోర్ట్, ఈ చందనానికి సపోర్ట్ చేసే ల్యాండ్ ఎక్కడ ఉందో చూడాలి. ఎంటైర్ మన తెలంగాణలో ఎక్కడ లేదు. ఇది అవునన్నా కాదన్న, మిగతా రియాల్టర్స్కి ఆ ఎర్రచందనాలు శ్రీగంధాలు పెట్టుకొని అమ్ముకునే రియాల్టర్స్కి నేను చెప్పే మాటలు ఇమడకపోవచ్చు, వాళ్ళకి బాధ కలిగచ్చు, కోపం కూడా రావచ్చు, వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. చెమటోడిస్తే కానీ వస్తుందా రూపాయి, ఎంత కష్టపడితే వస్తుందో డబ్బు వాల్యూ మనకు తెలుసు. ఏదో మనం వెళ్ళి 4 మాటలు చెప్పి ఎర్రచందనం శ్రీగంధం నీకు అంత వస్తా, నాకు ఇంత వస్తుంది, పోనీతి నీకు ఇంకొక 1,00,000 ఎక్కువ ఇస్తా అని ముచ్చట చెప్పి అమ్మినంత ఈజీ కాదు సార్. ఎర్రచందనానికి వెళ్ళాలనుకుంటేనేమో ఆంధ్ర సైడ్ వెళ్ళిపోవాల్సిందే, రాయలసీమ ఆ డిస్టిక్ల సైడ్ వెళ్ళిపోవాల్సిందే, హైదరాబాద్కు 200-300 kilometers. శ్రీగంధానికి వెళ్ళాలనుకుంటేనేమో మనం కర్ణాటక బార్డర్ సైడ్ వెళ్ళిపోవాల్సింది. అక్కడ వెళ్తేనే ఈ కాన్సెప్ట్లో దొరుకుతాయి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కనీసం 15 ఏళ్ళు ఆగుతా అనుకుంటేనే వెళ్ళాలి. కనీసం భూముల రేట్లను పెరిగాయి, భూముల రేట్లు కూడా పెరగలేదు సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే, దానికి వచ్చిన ఫలాలు పక్కన పెట్టండి కానీ భూముల రేట్లు కూడా పెరగలేదు. భూమి ఫస్ట్ వాళ్ళు అమ్మేది ఏంటి కాన్సెప్ట్, భూమిని అమ్మడానికి. ఈ భూమిని అమ్మడానికి రకరకాల స్కీమ్స్, రకరకాల కాన్సెప్ట్లు తీసుకొని వస్తారు. సరే అక్కడన్నా రాకపోయినా కానీ ఆ చెట్లు మీరు అన్నట్టు 5 అడుగుల నుంచి 6 అడుగులు పెరిగినా కానీ అట్లీస్ట్ ఆ ల్యాండ్ కన్నా వాల్యూ పెరగాలి. ఇప్పుడు మీరు కళ్ళ ముందులో చూస్తున్నారు, ఈ శ్రీగంధం ఎర్రచందనం వేసేదంతా కూడా మాక్సిమం డిటిసిపి జోన్ల సైడ్ వేస్తారు, హెచ్ఎండిఎస్ జోన్లలో ఎక్కడ వేయరు. డిటిసిపి జోన్లు ఒకటి, ఈ కన్జర్వేషన్ జోన్లలో కొన్ని దిక్కులలో కన్జర్వేషన్ జోన్లు, హెచ్ఎండిఏ కన్జర్వేషన్ జోన్లలో కూడా వేస్తున్నారు. మనం రియల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఈ మన హైదరాబాద్ మార్కెట్లో డిటిసిపి జోన్లోనే ఎక్కువ ఎర్రచందనం చెట్లు అనేవి ఉన్నాయి. అక్కడున్న ల్యాండ్ ఏదైతే చెట్లు మనం పక్కన పెట్టేద్దాం, అలా కొన్నది గజం ఒక 5,000 కొన్నాడు, అట్లీస్ట్ ఇప్పుడు 6,000 అమ్ముడు పోతుందంటే పోట్ల. ఇప్పుడు ఎంటైరు తెలంగాణ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఎవరైనా సరే అందరి దృష్టి కూడా ఎక్కడుంది అని అంటే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, 3 ప్లేసులే ఫస్ట్. ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా ఎక్కువ శాతం ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 హైవేలల్లో శ్రీగంధం చెట్ల మార్కెట్ లేదు, ఎర్రచందనం చెట్ల మార్కెట్ లేదు. ఉన్నదల్లా ఎక్కువ ఎట్ సైడ్ జరిగింది అని అంటే వరంగల్ హైవేలో ఒకటి జరిగింది, ముంబై హైవేలో జరిగింది, బెంగళూరు హైవేలో
కొన్ని ఆ బాలానగర్, రాజాపూర్ అటు సైడ్ లోపలికి ఒక 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ జరిగింది. సో అవి ఇప్పటికి కూడా అంతే ఉన్నాయి సార్, ల్యాండ్ రేట్లు అట్నే ఉన్నాయి. కొద్ది గొప్ప ల్యాండ్ రేట్లు ఓకే నాట్ బ్యాడ్ అని పెరిగింది ఎక్కడ అని అంటే ఇటు సైడ్ బెంగళూరు హైవే సైడ్ కొంచెం నాట్ బ్యాడ్ పెరిగింది. అక్కడ చెట్లు పెరగలే కానీ ల్యాండ్ వాల్యూ గజానికి ఒక 1000 చెట్లు వేసుకున్నా కానీ కొంచెం ఎగ్జాక్ట్ ఇయర్లీ మనకి తినడానికి వస్తాయి కదా, సీజన్లో ఫ్రూట్స్ వస్తాయి. అంటే ఎవరిని ఇక్కడ తప్పుగా ఉద్దేశించి మనం మాట్లాడటానికి కాదు. అవును. సో ఇక్కడ మీరు అన్నారు కదా కస్టమరే దేవుడు అంటారు కదా, ప్రతి రూపాయి చెమట వచ్చి కష్టపడి వాళ్ళు పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఆ రూపాయి కూడా పెట్టుకొని కొన్ని చాలా మంది ఇబ్బందులు పడి మోసపోతున్నారు. వన్స్ ఇక్కడ మోసపోయామంటే మనం ఇక్కడ దాదాపు వెనక్కి తిరిగి కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ఒక్కలే కాదు, కస్టమర్లు అని చాలా మంది ఉంటారు వాళ్ళకి. అయితే ఏదో అప్పుడప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా, లోన్స్ తీసుకొని ఒక లోన్ కింద మనం ఇవ్వకపోతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిద్ది, ఓ 3 years పడిద్ది, తర్వాత నువ్వెవరో నేనెవరు, డబ్బు చేతిలో ఉన్నప్పుడు చిన్న నేను కూడా చూశాను. అంటే మన కస్టమర్ని దృష్టిలో పెట్టుకునే మన ప్రతి అంశం మనం మాట్లాడతాం. ఇక్కడ కొంతమందికి కొన్ని ఇబ్బందులుగా భావించవచ్చు, అయినా కానీ ఎక్కడ మనం కూడా వెనక తగ్గకుండా సో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కూడా అన్ని జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం కూడా మనం చేస్తూనే ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ చాలామంది ఆ నెగిటివ్ ఉంటుంది కదా ఏదైతే ఉందో ఆ స్కీమ్స్కి, ఆఫర్లకి ఇంకా అటువైపు మొగ్గు చూపుతున్నారు. మీకు ఒకటి ఆఫర్లు స్కీమ్స్ అన్నందుకు ఒకటి చెప్తాను సార్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు అని ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసినాక సో ఒక కంపెనీ ఇక్కడ మనకు లైఫ్ సైన్స్ హబ్కు దగ్గర, పేర్లొద్దు మనం కంపెనీ పేర్లు చెప్పాం, ఇక్కడ ఏది చెప్పాం, అక్కడ ఒక దగ్గర యాక్చువల్లీ వాళ్ళకు ఒరిజినల్గా వాళ్ళకు వచ్చిన ల్యాండ్ 30 acres, కానీ ఇది మొత్తం కూడా 500 acres. ఇది మనం అంతా రెడీగా ఉందని చెప్పేసి ఫ్రీ లాంచ్లు అమ్మారు సార్ దాన్ని. ఈవెన్ అగ్రిమెంట్ కాలేదు, ల్యాండ్ అగ్రిమెంట్ కాలేదు. ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే రైతు నుంచని రియాల్టర్స్కి అగ్రిమెంట్ కాలేదు. పోనీ నాలా మనం ఎప్పుడు ఫ్రీ లాంచ్లు ఎప్పుడు డేర్ చేయొచ్చు అంటే నాలా అయితేనన్నా డేర్ చేయొచ్చు ఫ్రీ లాంచ్ మీద. అది నాలా కాదు కదా, ఆ రైతు ఈయన కమ్మిడన్న సంగతి అగ్రిమెంట్ కూడా లేదు. పోనీ వైట్ పేపర్ అగ్రిమెంట్ కూడా లేదు. వాళ్ళు అమ్మేశారు, డోజర్లు పెట్టారు, ఒక మాట అనుకున్నారు, నేను నీకు అమ్ముతా, నీది నేను తీసుకుంటా, జస్ట్ ఇంతవరకే అయింది. ఓకే ఒక ఏమి ఇచ్చుకున్నారు, ఒక 5-10 లక్షలు ఏమో అడ్వాన్స్ ఇచ్చుకున్నారు, డోజర్లు కొట్టారు, పుట్నాలు అమ్మినట్టు అమ్మిరు సార్, జాతరలలో పుట్నాల ప్యాకెట్లు అమ్మినట్టు అమ్మేశారు. అది కొన్నాళ్ళ తర్వాత రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో రావడం, పూర్తిగా అది స్ట్రక్ అయిపోవడం. ఆ ల్యాండ్ అంటే మాకు తెలుసు ఆ ల్యాండ్ ఏందనేది. ల్యాండ్ ఏంటంటే దాంట్లో భూదాన్ ల్యాండ్ దగ్గర 70% భూదాన్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఆ భూదాన్ ల్యాండ్ ఎవరు చేసి పెట్టాలి సార్ అదంతా? ఇప్పుడు ఈ కస్టమర్స్ ఎంత నష్టపోయారు. కస్టమర్స్ కూడా వస్తుంది ఈ తక్కువ రేటుకి వస్తుందని అంటే ఏం ఆలోచించుకుంటూ పోయి వెళ్ళిపోతారు అంతే. స్పీడ్గా వెళ్ళిపోయి మనకు చెప్పరు, మనకు చెప్తే మనం ఆడపోయి కొనుక్కుంటాం అంటారో లేకపోతే అనుకుంటారా, లేకపోతే మనం వాళ్ళకి ఏమైనా సంఖ్యలు వేసి ఆపుతాం అనుకుంటారేమో తెలియదు. మనమనే కాదు, గవర్నమెంట్లు కానివ్వండి, మీరు కానివ్వండి, మేము కానివ్వండి, ఫ్రీ లాంచింగ్ జోలికి వెళ్ళమాకండి, వెళ్ళొద్దు అని ఎంత రెప్యుటేటెడ్ కంపెనీ అయినా సరే కొన్ని సడన్ సిచ్యువేషన్లల్లో దరిద్రం మన నెత్తిన ఉన్నప్పుడు అది తప్పదు. ఇప్పుడు అంత పెద్ద రియల్టర్స్ కంపెనీ అయినా సరే కొన్ని కంపెనీల పేర్లు చెప్పొద్దు, ఇప్పుడు మూతపడిపోయాయి, మార్కెట్ చేసుకోలేకపోతున్నారు, మూతపడిపోయాయి. సో ఫ్రీ లాంచ్ ఎల్పీ నెంబర్లు ఉండి అన్ని పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్టులే సేల్ కావడానికి నానా ఇబ్బందులు పడుతుంది. అలాంటిది ఫ్రీ లాంచింగ్ ఆట జోలికి వెళ్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో కస్టమర్స్ చూడాలి. ఫ్రీ లాంచింగ్ జోలికి వెళ్ళొద్దు సార్, లిటరల్లీ. ఆ ఫ్రీ లాంచింగ్ దగ్గరికి వెళ్ళి ఏదో మనం గజంకి 5,000-10,000 పెట్టేసి రేపటి రోజున మళ్ళీ అమ్మటే 5,000-10,000 మనకు లాభం వస్తుందని తొందరపడిపోయామంటే నష్టపోతాం. సో ఫ్రీ లాంచింగ్ జోలికి అస్సలు వెళ్ళదు. సో మా ద్వారా ఏమన్నా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9390487807 సార్.